వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడ్ కష్టాలు. బిగ్ బాస్ ఎందుకో పస తగ్గుతుంది అనిపిస్తుంది నాకు. పస అంటే పస మీన్స్ లాస్ట్ ఏదైతే బిగ్ బాస్ 8 to 7 6 అలా ఏదైతే జరిగినాయో లాస్ట్లో ఎవరన్నా ఎలిమినేట్ అయిపోతుంటే చాలా బాధపడేవాళ్ళం. ఏంటో సిల్లీగా ఉందనిపిస్తుంది. అంటే ఎవరైనా వెళ్ళిపోయినా కూడా అంత ఎఫెక్షన్ ఏమీ అనిపించట్లేదు. రీతు నేను ఎంత అనుకున్నాను, ఏదో చిల్లర అల్లర వెళ్ళిపోయింది. ఇక్కడ వీళ్ళు చెప్పుకునే విధానం కానీ అది క్యారీ చేయట్లేదు. ఏమి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది క్యారీ చేయట్లేదు. అంతకుముందు ఒక స్టాండ్ ఉండలేదు. కాసేపు ఎవరేమనుకుంటారని అదొకటి చూపిస్తున్నారు. మళ్ళీ ఏదో కలిసిపోవాలన్నట్టు ఉంటున్నారు. ఇంకా బయటపట్టలేదు అనిపిస్తుంది నాకు. మాస్క్ తొలక్కోకుండా ఉన్నది ఈ బిగ్ బాస్ 9లో ఒక్కళ్ళే. అంతకుముందు ఒకళ్ళంటే ఒకరికి అసలు ఒపీనియన్స్ చాలా క్లారిటీగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ క్లారిటీ అనేది లేదనిపిస్తుంది నాకు. ఏదో చెప్దామా వద్దా అన్నట్టే ఉన్నది. భరణి గారు కూడా ఇప్పుడు ఎవరు ఏమన్నారనేది తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళ మీద నాగార్జున గారు అన్నట్టు భరణి గారు పలాని వాళ్ళు నిన్ను ఇది అన్నారు అన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా అసలు ఎవరు అన్నారు ఏంటనేది. నువ్వు బయటికి వెళ్ళక ఏం తెలుసుకుంటావు? నువ్వు వాళ్ళ మీద ఏం రియాక్షన్ చూపిస్తావు? తెలుసుకోకుండా మంచిగా ఉంటే నీకు ఇంకేముందండి భరణి గారు? తెలుసుకోవాలి కదా, తెలుసుకోలేదు. ఇంకోటి కళ్యాణ్ కూడా అంతే. కళ్యాణ్ కూడా అక్కడ తనని ఎవరైతే విమర్శించారు, ఎవరైతే ఏమన్నారు అనే దాని గురించి చెప్పాలి, వివరించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్లో ఏం మాట్లాడాలి, ఏంటి నన్ను ఇలా అన్నారు, ఇంక మీకు పాయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? ఒకళ్ళు మిమ్మల్ని పాయింట్అవుట్ చేశారు, ఒకళ్ళు పాయింట్అవుట్ చేసినప్పుడు మీకు ఇంకా పాయింట్స్ ఎట్లా దొరుకుతాయి? ఇట్లా ఎలాంటి పాయింట్స్ కూడా తెలుసుకోకపోతే ఏం చెప్తారు? నేను ఈ 7 ఉన్నారు, 7 ఎవరిని నామినేట్ చేయను, మీరే నామినేట్ చేసుకోండి బిగ్ బాస్ అని చెప్తారా? అందరితో మంచిగా ఉండి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది ఎందుకు? ఒకడిని హౌస్లోంచి మనం పంపించాలి అంతే. మీరు ముందుగా గేమ్ ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి, అంతేగాని చక్కగా అందరం సుఖంగా ఉందామని అలా కాదు. గేమ్ అంటే గేమ్ లాగా ఉండాలి. నిన్నెవరేమన్నారు, నువ్వు వాళ్ళని ఎలా ఖండిస్తావు ఏంటి అనే కదా గేము. నువ్వు ఎవరిని నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అవుతారంటే మీరు అందరూ. ఒక్కళ్ళకి కూడా సీరియస్ లేదనిపిస్తుంది నాకైతే. బిగ్ బాస్ కూడా అదే అనుకుని ఉంటాడు. ఇంకా టఫ్గా పెట్టాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్.